యేసుక్రీస్తు చనిపోయినప్పుడు రోమన్ సైనికుడు వచ్చి యేసు చనిపోయాడా లేదా అని తెలుసుకోవటానికి యేసు ప్రక్కన బళ్ళెంతో పొడుస్తాడు. అప్పుడు ఆయన శరీరము నుండి రక్తము నీళ్లు వస్తాయి. ఇది మనకు బైబిల్లో యోహాను సువార్త 19:34లో తెలుస్తుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయారు కదా, అప్పుడు రక్తం ఎలా వచ్చింది అని ప్రశ్న. సాధారణంగా మనిషి యొక్క స్థితిని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి రక్తం గడ్డకట్టడం జరుగుతాయి. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు యేసులో కార్డియారిక్ ర్యాచర్ అనేది జరిగింది అని మెడికల్ సైన్స్ చెప్తుంది. అంటే యేసు గుండె పగిలిపోయింది అని. ప్రతి మనిషికి గుండె చుట్టూ పొర ఉంటుంది. అంటే యేసు గుండె పగిలిపోవటం ద్వారా రక్తము నీరు ఆ పొరలోనికి చేరింది అని మెడికల్ సైన్స్ వారు తెలుపుతున్నారు. అప్పుడు ఆ సైనికుడు బల్లెముతో పొడిచినప్పుడు బల్లెము పొర గుండెకు తగిలినప్పుడు రక్తము నీరు రెండూ రావటం జరిగింది. దీనితో యేసు చనిపోయారు అని, ఆయన నుండి రక్తము నీరు వచ్చాయని తెలుస్తుంది.